ఈరోజు మనం టాపిక్లోకి వెళ్ళేక ముందు రీసెంట్గా జరిగిన ఒక సంఘటన గురించి మాట్లాడదాం. రంగారెడ్డి జిల్లాలో ఒక వ్యక్తి బెట్టింగ్ యాప్లకు లోనైపోయి పూర్తిగా తనకు తాను ఆత్మాహుతి చేసుకొని తనను తానే నిప్పంటించుకొని చనిపోయిన సంఘటన రీసెంట్గా జరిగింది. అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనే దాని గురించి మనం మాట్లాడే ముందుగా మనం ఈరోజు టాపిక్ గురించి మాట్లాడదాం. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడేటప్పుడు బెట్టింగ్ యాప్స్ రకరకాలుగా ఉంటాయి. అవి లీగలా ఇల్లీగలా అనే విషయం మనం ఒక్కసారి పక్కన పెడితే అమాయకుల నుంచి వీలైనంత వరకు డబ్బులు గుంజడమే ఈ బెట్టింగ్ యాప్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే బెట్టింగ్ యాప్ను తయారు చేసే కంపెనీలకు ఇక్కడ సమాజ చేయాలనే ఉద్దేశము ఏమీ ఉండదు. సమాజం నుంచి ఎలా దోచుకోవాలి అనేదే ముఖ్యంగా వాళ్ళ ఉద్దేశం. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఇది వ్యాపారం కాదు, దోపిడీ. ప్రజలకు ఉచితంగా ఇచ్చే గిఫ్ట్లు కానీ ప్రైజ్ మనీలు కానీ కొత్తగా బెట్టింగ్ యాప్ ఇన్స్టాల్ చేసుకునే వారికి ఏదైతే మేము బోనస్ ఇస్తాము, బోనస్ పాయింట్స్ ఇస్తాము అని చెప్తారో ఇవన్నీ కూడా వారు మనకు వేసేటువంటి ఒక ఎర మాత్రమే. ఆ ఎరకు గనక మనం ఒకవేళ తగులుకుంటే చేపలా మారి గేలానికి చిక్కుతాం, చివరకు చేపల కూరలో ముళ్ళులుగా మిగిలిపోతాం అనేది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. మనము ఈ మధ్యకాలంలో చూసుకుంటే కనుక మన రోజువారీ సెల్ ఫోన్ వినియోగంలో ఎప్పుడైనా సరే బెట్టింగ్ యాప్స్ని చాలా వరకు మనం చూస్తూనే ఉంటాం. సరదా కోసం ఆడుకునే మొబైల్ గేమ్స్లో కూడా కొన్ని లెవెల్స్ దాటాలంటే డబ్బులు చెల్లించాలని ఒక రూల్ అయితే ఉంటుంది. మనలో చాలామంది అక్కడి వరకు ఆడేసి వెనక్కి తగ్గుతారు. కానీ కొందరు ఇంకా డబ్బులు వస్తాయేమో అని చెప్పి వాటి కోసం డబ్బులు చెల్లించి మరీ ఆ గేమ్ని ఫాలో అవుతుంటారు. అలా డబ్బులు కట్టి ఆడడం మొదలు పెట్టడమే ఇక్కడ మనం చెప్పుకునే ఫస్ట్ స్టేజ్. వీటినే బెట్టింగ్ యాప్స్ అనలేం, కానీ ఆన్లైన్ గేమ్స్ పేరుతో దోచుకునేటువంటి యాప్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక పూర్తిగా దోపిడీయే పరమావధిగా ఉండే యాప్స్ కూడా కొన్ని ఉంటాయి. అయితే దీంట్లో మనం మాట్లాడుకుంటే ముందుగా ఏదైతే ఇప్పుడు మెయిన్గా క్రికెట్ ఫీవర్, భారతదేశంలో క్రికెట్ అనేది ఒక మతంలాగా ప్రాచుర్యం పొందింది. ఇక్కడ క్రికెట్ గురించి తెలియని భారతీయుడు ఉంటాడు అంటే అది అతిశయోక్తి అనే చెప్పుకోవాలి. ఎప్పుడైతే మన చేతిలో మొబైల్ ఫోన్ వచ్చిందో అప్పటి నుంచి ఈ మొబైల్ ఫోన్ని వాడకం వినియోగించుకొని ఏవైతే ఈ బెట్టింగ్ యాప్స్ ఉంటాయో, కంపెనీలు ఏవైతే ఉన్నాయో వీటిని డిజైన్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ఈ మొబైల్ ఫోన్ని అనుసరించే వాళ్ళ మార్కెట్ని విస్తృతంగా ఇక్కడ ఉపయోగించుకుంటున్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఈ బెట్టింగ్ యాప్స్ గురించి మనం మాట్లాడుతున్నామో దాని టర్నోవర్, అంటే బెట్టింగ్ యాప్స్ ఉండి టర్నోవర్ చూసుకుంటే కనుక దాదాపు 80,000 కోట్ల రూపాయలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా? నిజంగానే ఇది అతిశయోక్తి అనుకోవచ్చు, కానీ ఇక్కడ జరుగుతున్నది ఖచ్చితంగా ఇదే. దీని మార్కెట్ వాల్యూ ఇప్పుడు 80,000 కోట్ల రూపాయలు. అంటే ఇక్కడ కొన్ని యాప్స్ గురించి మనం మాట్లాడుకుంటే, అంటే లీగల్ యాప్స్ ఉన్నాయి కదా, చాలామంది దీన్ని ప్రమోట్ చేస్తున్నారు కదా, డ్రీమ్ 11 అనుకోవచ్చు, లేదంటే మై 11 సర్కిల్ అనుకోవచ్చు. ఇలా వీటన్నింటినీ కూడా మన ఇన్ఫ్లుయెన్సర్లు కానీ లేదంటే పెద్ద పెద్ద సెలబ్రిటీలు కానీ వీటిని యాడ్స్ రూపేణా ప్రజలకు చూపిస్తున్నారు కదా అనే ఒక డౌట్ అయితే మనకు రావచ్చు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ బెట్టింగ్ యాప్స్ ఏదైతే ఉంటాయో, అంటే ఒక వ్యక్తికి ఖచ్చితంగా ఈ యాప్స్ గురించి ఇంట్రడ్యూస్ చేస్తూ మీరు కనుక రిజిస్టర్ చేసుకుంటే కనుక మీరు ఇందులో ఇన్స్టాల్ చేసుకొని మీరు ఎప్పుడైతే గేమ్ స్టార్ట్ చేస్తారో మీరు డబ్బుని ఇమ్మీడియట్గా సంపాదించుకోవచ్చు అనేది ముఖ్యంగా వీళ్ళు చెప్పే ఇన్ఫ్లుయెన్స్ చేసే మొదటి మాట. దీనికే చాలా వరకు మనం చూసుకుంటే కనుక యూత్ అందరూ కూడా దీనికి అడిక్ట్ అయిపోతున్నారు. దీనికి సంబంధించి మొదటగా ఏదైతే యాప్లో ఇన్స్టాల్ చేసుకొని డబ్బులు ఆడడం స్టార్ట్ చేస్తారు, ఆ లెవెల్స్ పూర్తి చేస్తూ వచ్చాక మొదటగా ఆ వ్యక్తికి డబ్బులు ఇవ్వడానికే యాప్లు కూడా డిజైన్ చేయబడతాయి. కాబట్టి డబ్బులు వస్తుంటే అరే వస్తున్నాయి కదా ఇంకొంచెం ఆడదాం అనే వ్యక్తి చివరి స్టేజ్కి వచ్చే వరకు డబ్బును కోల్పోతాడు. ఇక్కడ డబ్బు కోల్పోగానే అయ్యో ఇంకొక లెవెల్ మనం గనక పూర్తి చేసి ఉంటే మన చేతిలో చాలా డబ్బు వచ్చేది కదా అనే ఒక ఆశ ఇక్కడ మనిషికి కలుగుతుంది. దాంట్లో భాగంగానే ఎప్పుడైతే యాప్ క్లోజ్ చేద్దాం అనుకున్నాం నెక్స్ట్ మూమెంటే మనకు లోన్ యాప్ కనిపిస్తుంది. ఈ లోన్ యాప్ కనిపించగానే మనకు 5,000 ఇస్తాం 10,000 ఇస్తామంటూ మనకు ఆ లోన్ యాప్ ఏదైతే పాపప్ కనిపిస్తుందో ఆ పాపప్ని ఇమ్మీడియట్గా మనం ఓపెన్ చేసి దాని నుంచి డబ్బులు తీసుకుంటాం. ఆ డబ్బులు తీసుకున్న డబ్బుని మళ్ళీ బెట్టింగ్ యాప్స్కి మనం ఇన్వాల్వ్ అవుతాం. తర్వాత ఆ యాప్ కట్టడానికి ఇంకో యాప్, ఆ యాప్ కట్టడానికి ఇంకో యాప్, ఇలా ప్రతి యాప్ తీసుకుంటూ చివరిగా ఆ లోన్ ఏదైతే కంపెనీల నుంచి మనకు కానీ
మన పేరెంట్స్కి కానీ మన ఫోటోలు మార్ఫింగ్ చేసి పంపిస్తామన్నప్పుడు మొదటగా భయం స్టార్ట్ అవుతుంది. మన కుటుంబ సభ్యులకు కానీ మన ఫ్రెండ్స్కి కానీ మన రిలేటివ్స్ కానీ ఈ విషయం తెలిస్తే ఎక్కడ నేను సొసైటీలో చిన్న చూపు అవుతానో, లేదంటే వాళ్ళ ముందు నా పరువు ఎక్కడ కోల్పోతానో అనే ఒక భయంతో ఇక్కడ వాళ్ళు ముఖ్యంగా సూసైడ్ అటెంప్ట్ చేసుకునే పరిస్థితి ఇక్కడ కల్పిస్తుంది. ఈ మధ్యకాలంలో మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఇలా ప్రతిరోజు పేపర్లో ఏదో ఒక న్యూస్, ఏదో ఒక ఆర్టికల్ మనకు కనిపిస్తూనే ఉంది. అంటే ఇక్కడ ఎంతగా వాళ్ళు అడిక్ట్ అయిపోతున్నారు అనేదే ముఖ్య ఉద్దేశంగా మనం చూసుకోవాలి. తర్వాత ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ మరి కొన్ని యాప్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా లీగలే కదా అని మనం మాట్లాడుకోవచ్చు. భారతదేశంలో చూసుకుంటే కనుక లీగల్ అంబిగ్యూటీ అంటే పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ 1867లో ఇదొకటి యాక్ట్ని అయితే తీసుకొచ్చారు. అయితే అప్పుడు ఈ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు భారతదేశంలో బ్రిటిష్ రూల్ ఉంది. అప్పుడు ఈ మొబైల్ ఫోన్లు మన చేతుల్లో లేవు. అప్పుడు ఉన్నదంతా కూడా ఆఫ్లైన్ గేమింగ్, అంటే ఏదైనా క్యాసినోకి వెళ్ళడం లేదంటే కార్డ్స్ ఆడడం, ఇలాంటివి ఏవైతే యాక్ట్స్ ఉన్నాయో అప్పుడు యాక్ట్స్ తీసుకొచ్చారు. ఇప్పటికీ కూడా భారతదేశంలో ఇదే యాక్ట్ ఉపయోగంలో ఉంది. తర్వాత మనకు స్వాతంత్రం వచ్చినా కూడా ఇప్పటి వరకు దీనికి సంబంధించిన యాక్ట్ని కూడా మనం మార్చుకోలేకపోయాం. కాబట్టి ఈ యాక్ట్ని చూసుకొనే ముఖ్యంగా చూసుకుంటే కనుక భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఈ యాక్ట్ ద్వారానే ఇప్పటికీ కూడా మనం గోవా కానీ, సిక్కిం కావచ్చు, మేఘాలయ కావచ్చు, నాగాలాండ్ కావచ్చు, ఇలాంటి రాష్ట్రాల్లో ఇప్పటికీ కూడా క్యాసినో గేమ్స్ కానీ చాలామంది చూస్తూనే ఉంటాం. ఇక్కడి నుంచి గోవాకి వెళ్ళి అక్కడ క్యాసినోలు ఆడుతున్న పరిస్థితులు కూడా మనము రెగ్యులర్గానే ఉంటున్నాం. అయితే ఇక్కడ మెయిన్గా ఏదైతే ఇక్కడ మనము మ్యాప్లో చూస్తున్నట్టుగా ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి, అంటే గుజరాత్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఒరిస్సా కావచ్చు, ఇలాంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇక్కడ పూర్తిగా ఈ గ్యాంబ్లింగ్ని కానీ అంటే ఈ యాప్లను కానీ పూర్తిగా బ్యాన్ చేసింది. ఇక మిగతా రాష్ట్రాల్లో ఇది అక్కడక్కడ కూడా ఇది లీగల్గా కూడా అక్కడక్కడ నడుస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మనం మెయిన్గా చూసుకుంటే కనుక టోటల్గా ఏదైతే ఈ యాప్లు డిజైన్ చేస్తున్నారో ఆ యాప్లన్నీ కూడా మారుమూల దేశాల్లో వీటి డిజైన్ను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇవి చూడ్డానికి కూడా అంబియన్స్ చూస్తే కనుక మనకు ఒక్కసారి యాప్ ఓపెన్ చేయగానే దాంట్లో ఉన్న ఆ యాప్ డిజైన్ కానీ దాని స్టైల్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఇది చూడ్డానికి నిజంగానే జెన్యూన్ యాప్ అనే విధంగా కూడా ప్రతి ఒక్కరు నమ్మే విధంగా ఉండిపోయే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే మరి ఈ యాప్లను ఎందుకు భారతదేశము బ్యాన్ చేయట్లేదు అనేది మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా ఇండియన్ గవర్నమెంట్ ప్రతిసారి చెప్తూనే ఉంది, ఈ యాప్లని ఆడకండి, మీరు ఆడితే మీరు నష్టపోతారు అని. కానీ ఎక్కడా కూడా ఈ యాప్లను బ్యాన్ చేయడం కానీ దీనికి సంబంధించిన చట్టాన్ని కూడా ఇప్పటి వరకు భారతదేశం అయితే తీసుకురాలేదు. కాబట్టి ఇక్కడ చూసినా కూడా ఇంకా ఇలాంటి యాప్లు కానీ ఇలాంటి బెట్టింగ్ యాప్లు కావచ్చు లేదంటే మిగతా యాప్లు కూడా ఇమ్మీడియట్గా భారతదేశంలో రన్ అవుతూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా మెయిన్గా ఈ యాప్ డిజైనింగ్లన్నీ కూడా ఇతర దేశాల్లో జరిగి, అంటే విపిఎన్ సర్వర్లు ఉపయోగించి లేదంటే ఫారిన్ సర్వర్లు ఉపయోగించి వీటిని తయారు చేయడంతో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఐటీ ఎంప్లాయీస్ అనుకుంటున్నామో లేదంటే ఐటీ హ్యాకర్స్ అనుకుంటున్నారో వీటిని హ్యాక్ చేయలేని పరిస్థితిగా వీటిని పూర్తిగా ఇక్కడ రూపొందించారు. ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే ఒక యాప్ గురించి మాట్లాడదాం. ఇక్కడ ఒకటి మహాదేవ్ యాప్ అనేది కూడా ఇంతకుముందు మనందరికీ తెలిసిన యాపే. ఈ మహాదేవ్ యాప్ అనేది కూడా టోటల్గా ఒక చెప్పులు కుట్టుకునేవాడు ఈ యాప్ డిజైన్ని తయారు చేశాడు. యాప్ డిజైన్ తయారు చేసి దాదాపు 5,000 కోట్ల రూపాయలని భారతదేశం నుంచి దోచుకుపోయాడంటే మీరు నమ్మగలరా? నిజంగా ఇది నమ్మశక్యమే. ఎందుకంటే ఇలాంటి యాప్లు ఇక్కడ మహాదేవ్ అనేది ఒక ఎగ్జాంపుల్ అయితే అలాంటి యాప్లు ఎన్నో కూడా భారతదేశంలో ఇప్పటికీ కూడా రన్ అవుతూనే ఉన్నాయి. టోటల్గా చూసుకుంటే కనుక అడిక్షన్ ఫర్ ఫైనాన్షియల్ రన్ ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇక్కడ భారతదేశంలో ఏదైతే 20% మంది టోటల్గా భారతీయ యువతలో గేమ్లు ఆడుతున్నారో ఇప్పటికీ కూడా బెట్టింగ్ జరుగుతుందో దాంట్లో 20% మంది పూర్తిగా ఈ యాప్లకు అడిక్ట్ అయిపోయి ఉన్నారు. దీంట్లో కూడా ముఖ్యంగా ఏజ్ చూసుకుంటే కనుక 18 నుంచి 35 సంవత్సరాల వయసున్న వాళ్ళు ఈ గేమ్లకు అడిక్ట్ అయ్యి బయటికి రాలేని పరిస్థితుల్లో కూడా వీళ్ళందరూ కూడా ఉన్నారు. రీసెంట్గానే మనం ఒక విషయం మాట్లాడుకుంటే కనుక తెలంగాణకు సంబంధించిన ఒక వ్యక్తి ఒక మెయిన్ హీరోకు సంబంధించినటువంటి ఒక షో చూసి దాంట్లో వచ్చిన స్పాన్సర్షిప్ చేసినటువంటి దానికి, అంటే మా హీరోనే చేస్తున్నాడు కదా
అంటే ఇది జెన్యునే కదా అనుకునే ఉద్దేశంతో అతను యాప్ డౌన్లోడ్ చేసుకొని దాదాపు తను సంపాదించిన ప్రతి రూపాయి, కూడబెట్టిన ప్రతి రూపాయి కూడా దాదాపు 80 లక్షల రూపాయలు ఈ యాప్లో పోగొట్టుకున్నాడు. అంటే ఎంతగా ఇన్ఫ్లుయెన్సర్లని పూర్తిగా నమ్ముతున్నారు అనేది కూడా ఇక్కడ మనం గుర్తించుకోవాలి. నాట్ ఓన్లీ ఒక షో, ఇక్కడ చూసుకుంటే కనుక విరాట్ కోహ్లీ కావచ్చు, షారుఖ్ ఖాన్ కావచ్చు, ఇలాంటి ఎంతోమంది ఇన్ఫ్లుయెన్సర్లు, అంటే మన ఫేవరెట్ హీరోలు కావచ్చు, మన ఫేవరెట్ స్పోర్ట్స్ ప్లేయర్లు కావచ్చు, వీళ్ళు ఏదైతే యాడ్లు చేస్తున్నారో ఆ యాడ్లు చేస్తున్న దాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్లకు పూర్తిగా వాళ్ళ అభిమానులు కావచ్చు, వాళ్ళని ఆరాధించే వాళ్ళు కావచ్చు, టోటల్గా అందరూ కూడా ఈ యాప్లకు అడిక్ట్ అయిపోయి టోటల్గా వాళ్ళని ఫాలో అవుతూ యాప్లు డౌన్లోడ్ చేసుకొని కొన్ని లక్షల కోట్ల రూపాయలని కూడా ఈ బెట్టింగ్ యాప్లలో పూర్తిగా కోల్పోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ టోటల్గా చూసుకుంటే మనం మాట్లాడితే కనుక ఇందులో కొన్ని లాభాలు ఉన్నాయా యాప్ డిజైన్ల వల్ల అంటే కొన్ని ఉన్నాయి. అవి కూడా మాట్లాడుకునేటప్పుడు మనము ఇది కోట్ల రూపాయలతో కూడుకున్న ఒక గేమ్ యాప్. ఇంకోటి దీంట్లో కొన్ని లక్షల మందికి ఉపాధి కూడా లభిస్తుంది. ఇక టెక్ సపోర్ట్స్ కానీ, మార్కెటింగ్ కానీ అన్నీ కూడా దీంట్లో ఉండడం వల్ల చాలామంది దీన్ని ఒక ఉపాధి కింద కూడా పొందుతున్నారు. ఇది మీరు నమ్మశక్యం కాని విషయం మాట్లాడుకుంటే 2028 కల్లా ఈ యాప్ల యొక్క టోటల్గా అంటే రెవెన్యూ చూసుకుంటే కనుక, మార్కెట్ వాల్యూ చూసుకుంటే దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు దాటుతుందని కూడా మనకు సర్వేలో అయితే తెలుస్తుంది. ఇక దీంట్లో తెలియని విషయాలు కూడా మనకు ఎన్నో ఉన్నాయి. ఈ యాప్ల పేరుతో ఏవైతే ప్రొడక్టివిటీ తయారు చేస్తున్నారో ఆ ప్రొడక్టివిటీ నుంచి ఎంతోమంది యువత డబ్బు కోల్పోయిన తర్వాత ఆ డబ్బుల రూపేణా వచ్చినవి ఇల్లీగల్ యాక్టివిటీస్కి వాడే అవకాశం ఉన్నాయి, భారతదేశానికి నష్టం చేకూర్చే అవకాశం ఉన్నాయి. వాటిని డ్రగ్స్ రూపేణా కావచ్చు, లేదంటే ఆయుధాల రూపేణా భారతదేశానికే నష్టం వాటిల్లే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఏదైతే యాప్స్కి బలైపోయిన వ్యక్తులు కానీ, యాప్స్కి అడిక్ట్ అయిపోయిన వ్యక్తులు కానీ, వాళ్ళ మెంటల్ కండిషన్ కూడా పూర్తిగా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా అంటే బయటి ప్రపంచంలో తిరగలేక వాళ్ళ పరువు పోగొట్టుకొని అజ్ఞాతంలో బతకాల్సిన పరిస్థితి కూడా ఇప్పుడు చాలామంది అనుభవిస్తున్నారు. కాబట్టి ఈ ఐపీఎల్ ఏదైతే ఇప్పుడు 2025 ఐపీఎల్ సీజన్, ఈ ఐపీఎల్ బెట్టింగ్ యాప్లు నడుస్తున్నాయి. కాబట్టి దీని మీద కూడా దృష్టి సారించి మీరందరూ కూడా ఒక్కసారి ఇప్పటికైనా ఆలోచించాల్సిన విషయం. ఇక టోటల్గా చూసుకుంటే కనుక మన రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక ఏదైతే ఇన్ఫ్లుయెన్సర్లు చేస్తున్నారు, ఒకసారి మనం డిజైన్ చేసుకోవచ్చు. పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు వీళ్ళందరూ కూడా సెలబ్రిటీలు. ఇక్కడ సౌరవ్ గంగూలీ కావచ్చు, లేదంటే శుభమన్ గిల్ కావచ్చు, లేదంటే సినిమా హీరోలు కావచ్చు, వీళ్ళందరినీ కూడా చాలామంది ఆరాధిస్తుంటారు. వాళ్ళందరూ కూడా అడిక్ట్ అయిపోయి ఎన్నో డబ్బులు కూడా పోగొట్టుకున్న పరిస్థితులు అయితే చూస్తున్నాం. ఇక్కడ ఇంకా వీళ్ళే కాదు, ఏదైతే యూట్యూబర్ రెగ్యులర్గా మనం యూట్యూబ్ ఫాలో అవుతుంటాము, వాళ్ళలో యూట్యూబర్స్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు కాదు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలని వెనకేసుకుంటున్నారు. ఒక బెట్టింగ్ యాడ్ ప్రమోట్ చేస్తే రీసెంట్గానే ఒక ఇన్ఫ్లుయెన్సర్లు ఒక ప్రముఖ ఛానల్లో మాట్లాడుతూ ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే నాకు 100 నుంచి 500 కోట్ల రూపాయలు వస్తాయి అన్నాడు. అంటే వాళ్ళు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వల్ల 100 కోట్లు సంపాదిస్తుంటే ఇక్కడ ఈ పిక్చర్ చూడొచ్చు మనం. ఈ తల్లి మనోవేదన మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళు కోట్లు సంపాదిస్తుంటే తన కొడుకు అగ్నికి ఆహుతై పోతే తన రోదన, అంటే వీళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు, తను ఒక కన్న కొడుకుని పోగొట్టుకుంది. ఇలాంటి పరిస్థితి, ఇలాంటి తల్లులు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళని అంటే ఇప్పుడు బెట్టింగ్ యాప్లు నడుస్తున్నాయి. హైదరాబాద్లో కూడా రీసెంట్గానే సౌత్ జోన్ కమిషనరేట్లో బెట్టింగ్ యాప్లకు సంబంధించి ఇలా చాలామంది దొరికిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వీటినన్నిటిని దృష్టిలో పెట్టుకొని మెయిన్గా ఈ ఇన్ఫ్లుయెన్సర్లు ఏదైతే బెట్టింగ్ యాప్ ఇన్ఫ్లుయెన్సర్ విజయ్ దేవరకొండ కావచ్చు, లేదంటే రానా కావచ్చు, ప్రకాష్ రాజ్ కావచ్చు, లేదంటే ఇంకా చాలామంది పేర్లు చెప్పుకుంటూ పోతే చాలామంది ప్రముఖ హీరోయిన్లు, సెలబ్రిటీలు, క్రికెటర్లు కూడా ఈ ఇన్ఫ్లుయెన్సర్లుగా మారారు. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక ఎంపీ కూడా అటు పార్లమెంటులో మాట్లాడుతూ ఈ బెట్టింగ్ యాప్స్ మీద కఠినమైన చట్టాలు తీసుకురావాలి, ఎంతోమంది ప్రాణాలు బలవుతున్నాయి, వీళ్ళందరినీ కూడా కాపాడాల్సిన అవసరం ఉంది అంటూ కూడా ఆ ఎంపీ మాట్లాడిన పరిస్థితి కూడా మనం ఇక్కడ చూడొచ్చు. టోటల్గా చూసుకుంటే కనుక దీని మీద ఇప్పుడిప్పుడే తెలంగాణ గవర్నమెంట్ కూడా రియాక్ట్ అయింది. ముఖ్యంగా ఈ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లని కానీ, లేదంటే ఈ బెట్టింగ్ యాప్ల మీద
టోటల్గా బ్యాన్ చేయాలని విధిస్తూ కూడా లాస్ ఇంక్రీజ్ చేయాలని వాళ్ళందరికీ కూడా పనిష్మెంట్ ఇవ్వాలని అండ్ సెటప్ టు సిట్కి దర్యాప్తులకు ఆదేశిస్తూ టోటల్గా గవర్నమెంట్ కూడా దీని మీద దృష్టి అయితే సారించింది. టోటల్గా ఇప్పటికైనా సరే ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్లకు దూరంగా ఉండండి. ఒక తల్లి లాంటి ఈ తల్లి మనోవేదనకు మీ తల్లులకు మిగిల్చకండి. ఇప్పటికైనా బెట్టింగ్ యాప్ అనేది ఒక భూతం లాంటిది. అది 2 కత్తులకు పదును ఎలా ఉంటుందో ఒక్కసారి గనక ఒక కత్తి వైపు వెళ్ళి డబ్బులు సంపాదించుకుంటే రెండో కత్తి ఎప్పటికైనా మిమ్మల్ని బలి చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మరి విన్ని చెప్తున్నాం కానీ వీటికి సొల్యూషన్ లేదా అంటే వీటికి అంటే దీన్ని 2 రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి రెగ్యులైజేషన్ చేసుకోవడం లేదా పూర్తిగా బ్యాన్ చేసుకోవడం. అయితే ఇక్కడ యూకే గ్యాంబ్లింగ్ కమిషన్ అక్కడ ఒక కమిషన్ని ఏర్పాటు చేసింది. దాని ప్రకారము ఇక్కడ అందరూ కూడా లైసెన్స్ ఆపరేటర్లు మాత్రమే ఈ గ్యాంబ్లింగ్ కానీ ఈ యాప్లను కానీ పూర్తిగా అక్కడ నడుపుతున్నారు. దీనికి కూడా ఒక ఏజ్ లిమిట్ అంటూ కూడా ఖచ్చితంగా ఇక్కడ పొందుపరిచారు. మరోవైపు చూసుకుంటే కనుక ఈ ప్రతిరోజు లక్షల్లో కాకుండా ప్రతిరోజు ఇంత అమౌంట్ మాత్రమే మీరు బెట్టింగ్ రూపంలో ఖచ్చితంగా స్పెండ్ చేయాలి అంటూ కూడా ఒక లిమిట్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇలాంటి చట్టాలు కనుక భారతదేశంలో అంటే ఇవి ఇక్కడి మాత్రమే కాదు, ఏదైతే ఈ పూర్తిగా అడిక్ట్ అయిపోయి ఉన్నారో పూర్తిగా ఈ గేమ్లకు అడిక్ట్ అయిపోయారో వాళ్ళందరినీ కూడా రీహాబిలిటేట్ చేయడానికి కూడా ఏదైతే ఈ గ్యాంబ్లింగ్ ద్వారా వచ్చిన ప్రాఫిట్ ఉంటుందో వాటిని వాళ్ళకు యూజ్ చేస్తున్నది ఈ గవర్నమెంట్. కాబట్టి ఇలాంటి చట్టాలు కనుక భారతదేశంలో కనుక వస్తే కనుక ఈ బెట్టింగ్కి ఒక చిన్న సొల్యూషన్ దొరికే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక టోటల్గా ఏదైతే ఈ బెట్టింగ్ అనేది ఒక భూతం లాంటిదే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు. కాబట్టి ఇన్ఫ్లుయెన్సర్లు చెప్పారో మన సెలబ్రిటీలు చెప్పారనో లేదంటే క్రికెటర్లు చెప్పారనో లేదంటే మన ఫ్రెండ్స్ చెప్పారనో ఒక్కసారి గనక ₹1 నుండి ప్రారంభిస్తే మొదటగా 100కు 1000, 1000కి 2000, 2000కు 10,000 అంటూ ఒకసారి లాభాలు వచ్చాయని ఇంకా దాంట్లోనే అడిక్ట్ అయిపోతే లక్షలు కోట్లలో అప్పులు చేసి మరి లోన్లు తీసుకొని మరి మీ సొంత సొసైటీలోనే సొంత కుటుంబంలోనే సొంత ఇంట్లోనే మీరు ఒక దొంగగా మిగలాల్సిన పరిస్థితి మీకు కలుగుతుంది. కాబట్టి ఒక్కసారి ఈ యాప్లకు దూరంగా ఉండి మీ భవిష్యత్తుని మీ కుటుంబాన్ని ఈ సొసైటీని కూడా కాపాడే బాధ్యత మీ మీద ఉంది. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు ఇక్కడ ఈ యాప్లు ఏవైతే ఉన్నాయో వీటిని రెగ్యులైజ్ చేయాలా లేదంటే పూర్తిగా బ్యాన్ చేయాలా అనేది కూడా మీ అభిప్రాయాలు ఇక్కడ కామెంట్ రూపంలో తెలియజేయండి.